చాయ్ దొరుకుతుంది భయ్యా, క్రేజీ ఉంటుంది. కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇరానీ చాయ్ ఫ్యాన్ అయిపోయాను అసలు, ఎస్పెషల్లీ షాగోస్ చాయ్కి. అయితే మీలో ఎంతమందికి ఇరానీ చాయ్ అంటే ఇష్టం? మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి అలా మన గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. చూసారా, ప్రీమియం షాగోస్ది కప్ కూడా వాళ్ళదే, వాళ్ళ ఓన్ రీసైకిల్డ్ కప్. కాస్ట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ మాత్రమే. చిక్కగా అండ్ ఆ కండెన్స్డ్ మిల్క్ ఫ్లేవర్ అండ్ అల్లం వెల్లుల్లి తర్వాత ఎన్ని ఫ్లేవర్లు గట్టిగా అవుతున్నాయి అసలు. హాయ్ హలో నమస్తే సృష్టికాల్ వనకం ఆదాబ్. అయితే నేను ప్రస్తుతానికి అయితే గచ్చిబౌలి వెళ్తూ నాకైతే ఇక్కడ షాగోస్ కనపడింది. బేసిక్గా షాగోస్లో మనకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, షవర్మా ఇవన్నీ బాగా ఫేమస్. కానీ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఐటమ్ ఏంటో తెలుసు, ఇక్కడ ఇరానీ చాయ్ దొరుకుతుంది భయ్యా, క్రేజీ ఉంటుంది. అయితే ఇరానీ చాయ్ ఇక్కడ టేస్ట్ చేద్దాం. అసలు ఇక్కడ టేస్ట్ చాలా మంది చాలా 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 బాగుంటుంది చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలాసార్లు తాగాను కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే షాగోస్లో ఇరానీ చాయ్ టేస్ట్ చేద్దాం. కమాన్. కప్ కూడా వాళ్ళదే, వాళ్ళ ఓన్ రీసైకిల్డ్ కప్. ఇది కండెన్స్డ్ మిల్క్ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. నిజంగా సూపర్గా ఉంది. యాక్చువల్గా నేను ఇరానీ చాయ్ చాలా దగ్గర తాగా, కానీ షాగోస్లో తాగిన ఇరానీ చాయ్ మాత్రం వేరే లెవెల్. ఎందుకు చెప్పరా, బేసిక్గా మనకి ఏదైతే ఉందో ఈ ఇరానీ చాయ్ దాన్ని బాగా దమ్ చేయాలి. ఏదైతే చాయ్ పత్తి ఉంటుందో దాన్ని దమ్ చేయాలి. దాంట్లో అల్లం, ఈ తర్వాత లస్సన్, లవంగం ఇవన్నీ కూడా వేసి బాగా దమ్ చేస్తేనే ఆ ఇరానీ ఫ్లేవర్ తగులుతుంది. అయితే మిల్క్ కూడా ఏదైతే ఉందో అది అంత ఎల్లోయిష్గా ఎందుకు వస్తుంది అంటే దాంట్లో కండెన్స్డ్ మిల్క్ వేస్తాం, సాఫ్రాన్ వేస్తాం. సో బాగా దాన్ని వేడి చేసి దాన్ని మరగబెడితే అది చిక్కగా అవుతుంది. అందుకే ఇరానీ చాయ్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. నాకైతే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. దోస్ ఆఫ్ యూ డోంట్ నో, ఎగ్జాక్ట్గా ఈ షాగోస్ లొకేషన్ వచ్చేసి మన ఓరియన్ మిల్లర్స్ ఉంది కదా, మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి అలా మన గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. హ్యాపీగా వచ్చి ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ మాత్రమే. చిక్కగా అండ్ ఆ కండెన్స్డ్ మిల్క్ ఫ్లేవర్. నాకైతే ఉన్న చాయ్లన్నింటిలో కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇరానీ చాయ్ ఫ్యాన్ అయిపోయాను అసలు, ఎస్పెషల్లీ షాగోస్ చాయ్కి. అయితే మీలో ఎంతమందికి ఇరానీ చాయ్ అంటే ఇష్టం? ఇరానీ చాయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడాను కింద కమెంట్ చేయండి అండ్ అలాగే కొంచెం లైక్ కూడా చేయండి. హైదరాబాద్ వచ్చాక ఇరానీ చాయ్కి ఫ్యాన్ అవ్వకుండా ఎప్పుడు ఉండడం. నేనైతే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎనీవే, మొత్తానికి ఇరానీ చాయ్ మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి అండ్ అలాగే కింద మీకు నచ్చిందా లేదా అని కూడా కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇటు పక్క వస్తే పక్కగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఎనీవే, మీ ఏరియాలో కూడా ఏదైనా కొంచెం ఫ్లేవర్డ్ చాయ్స్ కానీ లేకపోతే ఏదైనా డిఫరెంట్ చాయ్ ఏదైనా దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ చాయ్ ఎదిరిపోద్ది అనుకున్న వాళ్ళు అయితే పక్కగా కమెంట్ చేసి చెప్పండి. మీ ఏరియాకి వచ్చి డెఫినెట్గా ట్రై చేస్తాను. చూసారుగా షాగోస్. సో మరి షాగోస్లో అండర్ రేటెడ్ ఇరానీ చాయ్ నాకైతే క్రేజీ నచ్చింది ఇది. ఎనీవే, మరి చాయ్ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో అద్భుతమైన చాయ్తో ఇంకో అద్భుతమైన ఫ్లేవర్తో మళ్ళీ ముందు కలుస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు ఫుడ్ టాక్ తెలుగు. బాయ్. ఇక్కడ ఇరానీ చాయ్ దొరుకుతుంది భయ్యా, క్రేజీ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇరానీ చాయ్ ఫ్యాన్ అయిపోయాను అసలు, ఎస్పెషల్లీ షాగోస్ చాయ్కి. అయితే మీలో ఎంతమందికి ఇరానీ చాయ్ అంటే ఇష్టం? మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి అలా మన గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. చూసారా, ప్రీమియం షాగోస్ది కప్ కూడా వాళ్ళదే, వాళ్ళ ఓన్ రీసైకిల్డ్ కప్.
20 రూపీస్ మాత్రమే. చిక్కగా అండ్ ఆ కండెన్స్డ్ మిల్క్ ఫ్లేవర్ అండ్ అల్లం వెల్లుల్లి తర్వాత ఇవన్నీ ఫ్లేవర్లు గట్టిగా తగులుతున్నాయి అసలు.